భక్తివన్ ప్రేక్షకులకి శుభోదయం. 29/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్ష చతుర్దశి శనివారం. ఈరోజు మఘా నక్షత్రం ఉదయం 9:07 వరకు, అనంతరం ఉభా నక్షత్రం వచ్చింది. వర్జం సాయంత్రం 5:25 నుండి రాత్రి 7:02 వరకు. దుర్ముహూర్తాలు ఉదయం 5:52 నుండి 7:28 వరకు. సూర్యోదయం 5:52, సూర్యాస్తమయం 5:57. అమృత గడియల ఉదయం 6:01 నుండి 8:18 వరకు. రాహుకాలం ఈరోజు ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 7:30 నుండి 8:15 వరకు ఉదయ శుభకాలం. మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు శుభకాలం. సాధ్యాయోగం రాత్రి 9:56, భద్రకరణం ఉదయం 11:49, శకుని రాత్రి 11:47 వరకు. ఈరోజు చతుర్దశి శనివారం కాబట్టి సామాన్యంగానే ఉంది. ఈరోజు గ్రహస్థితిని బట్టి దినఫలాల్లో ముందుగా మేషరాశి వారికి ఈరోజు అనుకూల పరిస్థితులు ఉన్నాయి. కానీ పనుల్లో కూడా జాప్యం జరిగే అవకాశం ఉంది. ఖర్చు కూడా అధికంగా ఉండే అవకాశాలు. ఈరోజు లక్ష్మీ వెంకటేశ్వర ఆరాధన దర్శనము కూడా మీకు మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి వృషభ రాశి వారికి ఈరోజు సమస్యలు అధికంగా ఉంటాయి. ధనానికి ఇబ్బందిగా ఉంటుంది. శ్రమ కూడా అధికంగా ఉంటుంది వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర ఆలయ దర్శనము, సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన కూడా వృషభ రాశి వారికి మేలు చేసే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఈరోజు విశేషమైన ధనలాభము, దైవభక్తి, దేవాలయ దర్శనాలు, దత్త దర్శనము, గురుచరిత్ర పారాయణ కూడా మీకు అనుకూల ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. కర్కాటక రాశి వారికి ఈరోజు అనుకూలం, శుభవార్తలు వినే అవకాశం, ధనయోగం, ప్రయాణ లాభాలు ఉన్నాయి. దుర్గా దర్శనం చేయండి. కుంకుమ ధారణ కూడా మీకు మేలు చేసే అవకాశం. సింహరాశి ఆరోగ్య లాభం, ప్రయాణాలు, కానీ వృత్తి ఉద్యోగాల్లో మట్టికి శారీరక శ్రమ ఉండే అవకాశాలు, అనంతర లాభాలు ఉన్నాయి. సూర్య ఆరాధన అనుకూల ఫలితాలను ఇస్తుంది. కన్యారాశి అనారోగ్య సమస్యలు, అధిక ఖర్చులు ఉండే అవకాశాలు, అధిక శ్రమ కూడా ఉండే. లక్ష్మీ గణపతి ఆరాధన, సూర్య దర్శనము కూడా మీకు మేలు చేసే అవకాశం. తులారాశి విశేషమైనటువంటి లాభాలు, కొత్త ప్రయత్నాలు, ఆనందము, శివాభిషేకం, శివనామ స్మరణ కూడా మీకు మేలు చేస్తుంది. వృశ్చిక రాశి వారికి ధనలాభం, కొంచెం శ్రమ ఉండే అవకాశాలు, అనంతర లాభాలు, అనుకోని ప్రయాణాలు ఉండే అవకాశం ఉంది. ఇష్టదేవత ఆలయ దర్శనము, స్మరణ కూడా మీకు మేలు చేసే అవకాశం. ధనస్సు రాశి వారికి ధనవృద్ధి, ప్రయాణాలు, దేవాలయ దర్శనాలు, అనుకూలతలు కూడా ఉండే అవకాశం. వెంకటేశ్వర ఆరాధన దర్శనము, గోవింద నామస్మరణం మీకు మేలు చేస్తాయి. మకర రాశి వారికి స్వల్ప అనారోగ్య సమస్యలు, అధిక ఖర్చులు కూడా ఎక్కువగా ఈరోజు ఉండే అవకాశాలు ఉన్నాయి. నవగ్రహ ఆరాధన, నవగ్రహ స్తోత్ర పారాయణ లేదా ఆంజనేయ స్వామి ఆలయ దర్శనము కూడా మకర రాశి వారికి అనుకూల ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. కుంభరాశి వారికి అనారోగ్య సమస్యలు, శస్త్రచికిత్సలు, కానీ కుదుట పడుట, ఆలయ దర్శనము, నవగ్రహ ఆరాధన, వెంకటేశ్వర నామస్మరణ, నవగ్రహ దర్శనము కూడా మీకు మేలు చేస్తుంది. మీనరాశి మానసిక అశాంతి, నిరుత్సాహము, సమస్యలు అధికంగా ఉండే అవకాశం. రుద్రాభిషేకం, నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోవడం వల్ల అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది.